100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ పీసెస్లో పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. పన్నీర్ పీసెస్ చిన్నగా కట్ చేసుకోండి. పెద్దగా కట్ చేసుకోవటం వల్ల సరిగ్గా కుక్ అవ్వదు. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాము ఫ్రై చేసే ముందల. అలా మ్యారినేట్ చేసుకోవటం వల్ల పీసెస్ సాఫ్ట్గా ఉంటాయి. ఎప్పుడు డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఆయిల్, గీ, బటర్ ఎందులో అయినా కూడా ఫ్రై చేసుకోండి. నేను చూపించినట్లుగానే మీరు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 మీడియం సైజ్ టొమాటోస్ యాడ్ చేసుకొని టొమాటోస్ అండ్ ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అవ్వాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాజు యాడ్ చేసుకోవాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం పేస్ట్ చేసుకుందాం. చల్లగా అయిన తర్వాతే పేస్ట్ చేసుకోవాలి. కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను చూపించినట్లుగా ఫైన్ పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. జీరా, ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయండి. బాగా మిక్స్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాలు పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. నేను ఇక్కడ 150 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని కుక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం మళ్ళీ మూత పెట్టేద్దాము. అలా మూత పెట్టడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ పీసెస్కి బాగా అబ్జర్వ్ అవుతాయి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.